రెడ్డి గారు ఒకసారి ఈ ఈ షెడ్ గురించి చెప్తారా? ఇది రెండో షెడ్. సో ఏంటంటే పైన మొత్తం షేడ్ నెట్ వేసాం. ఏది 10 మొత్తం షేడ్ నెట్, పైన షేడ్ నెట్. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఏంటంటే అదేమో రేకులలో, ఇదేంటంటే న్యాచురల్ గా షేడ్ నెట్ ద్వారా ఇది అవుతుంది. వర్షం పడ్డప్పుడు వాటర్ వస్తాయి. సో ఇది దీంట్లో ఏంటంటే ఎక్కువగా త్వరగా వర్మి కంపోస్ట్ తయారవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో రేకులతో పోలిస్తే. ఓకే. ఇదేంటండి ఇది మధ్యలో ఇది పైన కట్టారు? ఇవి వచ్చేసి ఫాగర్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు స్పెసిఫిక్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి వర్మి కంపోస్ట్ లో ఫాగర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓ, ఇది మామూలుగా పైనుంచి వాన్ లాగా జల్లుతా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడు ఇక్కడ హ్యూమిడిటీ టెంపరేచర్ బాగుంటుంది. సో ఎక్కువ మల్టిప్లికేషన్ రేట్ బాగా అవుతుంది. ఓకే. ఏంటంటే పూర్తిగా తయారైన వర్మి కంపోస్ట్. ఏది? ఇది పూర్తిగా తయారైన వర్మి కంపోస్ట్. ఒక పలుకులు మాదిరి వచ్చింది. ఇవి ఏంటంటే వర్మి క్యాస్ అంటాడు, తిని విసర్జించినది. సో దీంట్లోనే హైయెస్ట్ న్యూట్రియంట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మాకు మీరు తయారైపోయిన తర్వాత మీరు దీన్ని ఎక్కడ పెడతారండి మొత్తం? ఇదిగోండి, తయారైన తర్వాత మొత్తం జల్లి పోసిన తర్వాత ఇట్లా కుప్పలు చేస్తాం. ఓకే. ఓకే. వానపాములు కూడా ఉంటాయి. గుడ్డు పిల్ల ఉంటుంది కాబట్టి వాటి వల్ల ఇక్కడ జల్లి పోసిన తర్వాత కూడా ఉంటాయి వానపాములు. ఓకే. ఇప్పుడు మీరు దీన్ని ఎట్లా ఇస్తారండి? మామూలుగా ఎలా ప్యాక్ చేస్తారు దీన్ని ఇట్లా మొత్తం తయారైపోయిన తర్వాత వీటిని 40 కేజీల బస్తాలలో ప్యాకింగ్ చేస్తాం. ఒకసారి అది కూడా చూపిస్తారా మాకు? తయారైపోయిన తర్వాత ఇట్లా 40 కేజీస్ బ్యాగ్స్ లో ప్యాక్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇదొక రకమా అండి మొత్తం? ఇవి 2 రకాలు ఉంటాయండి. ఓన్లీ నార్మల్ వర్మీ కంపోస్ట్ ఉంటుంది. సో వాటిలలో ఇంకేం లేకుండా ఓన్లీ వర్మీ కంపోస్ట్ తిని విసర్జించిన తర్వాత వాటిని జల్లి పోసి అవి ఒక ప్రొడక్ట్. ఇంకోటి ఏంటంటే శిలీంధ్రాలు కల్పిస్తాం, బయాలజికల్స్ లైక్ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాసు, అజిటోబాక్టర్, బ్యాసిల్లస్, వ్యామ్, పిఎస్బి, ఇవన్నీ వర్మీ కంపోస్ట్ లో కలిపిస్తే అవి ఏంటంటే ఆర్గానిక్ మిక్స్, అంటే కంప్లీట్ గా వర్మీ కంపోస్ట్ తో పాటు ఈ బ్యాక్టీరియల్స్ అన్ని కల్పిస్తాం. దానివల్ల ఏంటంటే దాన్ని న్యూట్రియంట్ గా పెరిగిద్ది. వాటితో